గేరు మార్చిన రేవంత్ రెడ్డి విషయం అలా ఉంచితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏమీ మారలేదని ఈ పరిణామాలతో స్పష్టమవుతోంది. పుష్కర కాలం క్రితం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రదర్శించిన పెత్తందారి పోకడలనే ఇప్పుడు ప్రదర్శిస్తోంది. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కుంచుకుపోయింది. పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఉనికి లేదు. సమీప భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం కాంగ్రెస్ శ్రేణుల్లో నానాటికి సన్నగిల్లుతోంది. ప్రధాని మోదీ రాజకీయం ముందు ఆ పార్టీ నిలబడలేకపోతోంది. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అది కూడా స్థానికంగా బలమైన నాయకులు ఉండడం వల్లనే అక్కడ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ యడ్యూరప్పను దూరం పెట్టడం ఎంత కారణమో కాంగ్రెస్ సిద్ధరామయ్య నాయకత్వంలో ఉండడం కూడా అంత కారణం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డే ప్రధాన కారణం. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలతో తెలంగాణ ప్రజలు విసుగు చెందారు. అయితే కాంగ్రెస్ బీజేపీలో ప్రత్యామ్నాయ పార్టీగా దేన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేని స్థితిలో తెలంగాణ సమాజం ఉండింది. ఈ దశలో కాంగ్రెస్ నాయకత్వ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి రాజకీయంగా విజృంభించారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మారడం కూడా కాంగ్రెస్కు లాభించింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇదే అదనుగా భావించిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో అమీతుమీకి సిద్ధపడ్డారు. ఎన్నికల ఖర్చు కోసం అందిన చోటల్లా అప్పులు చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఆయన కొత్త అయినప్పటికీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఒంటి చేత్తో పోరాడారు. ప్రజలు కూడా కేసీఆర్కు ప్రత్యామ్నాయాన్ని రేవంత్ రెడ్డిలో చూసుకున్నారు. ఫలితంగా ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు లభించాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం ఒత్తిళ్లకు తలగ్గకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 70కి పైగా సీట్లు లభించి ఉండేవి. కాంగ్రెస్ విజయం సాధిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. అయినా ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన ఒకరిద్దరితో పాటు వారికి మద్దతు ప్రకటించిన 5-6 మినహాయిస్తే మిగతా వారందరూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎటువంటి అనుకూల వాతావరణం ఉండిందో రేవంత్ రెడ్డికి కూడా అటువంటి సానుకూల పరిస్థితి వచ్చింది. అయినా ముఖ్యమంత్రి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం కొద్ది రోజులు తాత్సారం చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన మంత్రివర్గం కూర్పులో ఆయనకు స్వేచ్ఛ ఇవ్వలేదు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలో, వారికి ఏ ఏ శాఖలను కేటాయించాలో కూడా పార్టీ అధిష్టానమే నిర్ణయించింది. అదే సమయంలో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, వారి శాఖల్లో జోక్యం చేసుకోవద్దని షరతు విధించింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఫలించిన సంతోషంలో రేవంత్ రెడ్డి ఇవేవి పట్టించుకోలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మంత్రులు, పార్టీలో సీనియర్లను సమన్వయం చేసుకోవడం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రిగా ఉండి కూడా 100 కోట్ల రూపాయల బిల్లులను కూడా విడుదల చేయించలేని దుస్థితి కల్పించారు. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్కకు బిల్లుల చెల్లింపు అధికారం కట్టబెట్టారు. ఏ శాఖల్లో ఎవరెవరికి ఎంత మొత్తంలో చెల్లించాలో సంబంధిత శాఖల మంత్రులు సూచిస్తే తదనుగుణంగా బిల్లులు చెల్లించే విధానం అమలు చేస్తున్నారు. ఇటువంటి 1,00,000 పరిమితులు ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం పట్ల విధేయతతో రేవంత్ రెడ్డి సర్దుకుపోయారు. అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఆయన 2-3 నిర్ణయాలు అనాలోచితంగా చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఇంకోవైపు పార్టీ నిధుల కోసం అధిష్టానం తెలంగాణపైన ఆధారపడిన పరిస్థితి ప్రభుత్వ ప్రతిష్ట మసకబారడానికి ఇది కూడా ఒక కారణమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలన్న ఆలోచన అధిష్టానానికి రావడం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పార్టీ పగ్గాలు జాతీయ స్థాయిలో సోనియా గాంధీ చేతికొచ్చాక ఢిల్లీలో సామంతరాజులు ఎక్కువయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర నాయకత్వాలపై అంతులేని పెత్తనం చేశారు. రాజశేఖర్ రెడ్డి వంటి వారు కూడా డబ్బు మూటలతో సామంతులను సంతృప్తి పరచాల్సిన పరిస్థితి. ఇప్పుడు పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోయి 11 ఏళ్లైంది. అయినా ఢిల్లీలో పెద్దలుగా చలామణి అవుతున్న వారిలో మార్పు లేదు. జాతీయ స్థాయిలో పార్టీ బలహీనపడినా
రాష్ట్రాల్లో పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చీటికి మాటికి ఢిల్లీకి పిలిపించుకొని రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి కల్పించారు. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఈ సంస్కృతి లేదు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఆ పార్టీ అత్యంత బలంగా ఉంది. అయినా రాష్ట్రాలలో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా సమస్యలు ఉత్పన్నమైతే వాటి పరిష్కారానికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రతినిధులను పంపుతున్నారే గాని ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించుకోవడం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు ఇప్పుడు చేయడానికి పని కూడా లేదు. అయిన దానికి కాని దానికి ఆ 2-3 ముఖ్యమంత్రులను కూడా ఢిల్లీకి పిలిపించుకుంటున్నారు. ఇటువంటి ధోరణులను విడనాడకపోవడం వల్లనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడడం లేదు. గతంలో వలె రాష్ట్రాలపై పార్టీకి పట్టు ఉండడం లేదు. అయినా ఢిల్లీ నుంచి పెత్తనం చేయాలని అనుకుంటున్నారు. రాష్ట్రాలలో బలమైన నాయకులు ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండింది. జాతీయ స్థాయిలో పార్టీ బలపడాలంటే రాష్ట్రాలలో పటిష్టమైన నాయకత్వాలను అభివృద్ధి చేసుకోవాలన్న ప్రాథమిక సూత్రాలను విస్మరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ అధిష్టానమే కారణం. ఈ నేపథ్యంలో దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాగలిగాం అన్నది విస్మరించడంతో పాటు అందుకు కారణం ఎవరు అన్న వాస్తవాన్ని విస్మరించి 1.5 ఏళ్లకే నాయకత్వాన్ని మార్చాలన్న ఆలోచన చేయడమే వింతగా ఉంది. అయితే పార్టీ అధిష్టానం ఆలోచనలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాలన్న ఆలోచనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కరకుగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చారట. ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది, ఇకపై నా స్టైల్లోనే ముందుకు వెళ్తాను అన్న నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చారని చెబుతున్నారు. ఫలితమే ఇటీవలి కాలంలో ఆయనలో మనం చూస్తున్న మార్పు.